హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. మేము హెలివిలిన్ పీక్ అయిన తర్వాత విండర్‌మీర్ అనే ప్లేస్‌కొచ్చాము. ఇదొచ్చేసి యాంబుల్ సైడ్ నుంచి 8 మైల్స్ డిస్టెంట్‌లో ఉంటుంది. ఈ ప్లేస్ కూడా మోస్ట్ సీనిక్ ప్లేస్ అనమాట. చూసేకైతే చాలా బావుంది. మేమక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ బోట్ యాక్టివిటీస్ చేద్దామని విండర్‌మీర్ లేక్ దగ్గరున్న ఒక ప్లేస్‌కి వెళ్ళాము. ఇక్కడ ప్రైసింగ్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. 3 టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. పయోనీర్, మిస్టిక్ అండ్ ఫ్యాన్‌టైల్ అని. మేమొచ్చేసి మిస్టిక్ తీసుకున్నాం. ఇది 6 పర్సన్స్ అనమాట. 35 పర్ అవర్ ఉంది గానీ, వీళ్ళొచ్చేసి మాకేం చెప్పారంటే 2 అడల్ట్స్‌కి మాత్రమే అది 35 పౌండ్సు. అడల్ట్ ఇంకెవరన్నా పెరిగే కొద్దీ అది 6 పౌండ్స్ యాడ్ ఆన్ అవుతూ వెళ్తుందని. సో, మాకొచ్చేసి టోటల్ 47 పౌండ్స్ పడింది. ప్లస్ ఒక అడిషనల్ చార్జ్ 1 పౌండ్ ఏసింది పేమెంట్ ట్రాన్సాక్షన్ కోసం. సో, టోటల్ మాకు అరౌండ్ ఒక 50 పౌండ్స్ పడింది. కౌశిక్ గాడు ఫార్మ్ ఫిల్ చేస్తున్నాడు. విండోమీర్‌లో బోటింగ్‌కి వెళ్తాం అప్పుడు. ఇవి యాక్చువల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ అంట. పెద్ద కష్టం ఏమి ఉండదు. నార్మల్ గానే ఉంటది డ్రైవింగ్. మనమే వెళ్ళి 1 అవర్ రివర్ మీద తిరిగేసి టైంకి వచ్చేయాలి. ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా ఏదో ఫీజ్ యాడ్ ఆన్ అవుతదని చెప్పారు. ఇదే బోటింగ్ యాడ్. ఇవన్నీ రెంటల్ బోట్స్ అన్నమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ ఈ యాడ్ కూడా చాలా పెద్దగా ఉంది. చాలా ఎక్స్‌పెన్సివ్ బోట్స్ కూడా ఉన్నాయి. యాట్ అంటారు కదా! అవన్నీ ఉన్నాయి ఇక్కడ. మా స్లాట్ వచ్చేసి ఇంకా 1 అవర్ టైమ్ ఉందని మేము ఫుడ్ తినడానికి ఒక నియర్ బై బ్రిటిష్ రెస్టారెంట్‌కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే మేము వెళ్తున్న రెస్టారెంట్. నేమ్ క్విసైడ్. ఇదొచ్చేసి మనకి విండర్‌మీర్ లేక్ నియర్‌లోనే ఉంది. రెస్టారెంట్ అయితే చాలా బావుంది. ఔట్ సైడ్ కూడా ఫుడ్ సర్వ్ చేస్తారు. అండ్ యాంబియన్స్ అయితే చాలా బావుంది లోపలంతా. లైటింగ్ అన్నీ గాని, ఓన్లీ బ్రిటిష్ పీపుల్ ఎక్కువున్నారిక్కడ. అండ్ ఇక్కడ ఆల్కహాల్ సర్వ్ చేయడం చాలా కామన్. మోస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ పీపుల్ వీళ్ళు ఫుడ్ కూడా ఆల్కహాల్‌తో కన్జ్యూమ్ చేస్తా ఉంటారు. మోస్ట్‌లీ వైన్. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ అది. మేమెళ్లి కూర్చున్నాము. వీడియో తీద్దామని అట్లా కెమెరా పెట్టా పక్క టేబుల్‌లో. జనాలందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఎప్పుడు చూడలేనట్టు. అండ్ ఆ మెన్యూ కార్డ్ చూత్తేనేమో విచిత్రంగా ఉంది. ఎట్లా ఉందంటే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి పేర్లు. మాకేమో ఈ బ్రిటిష్ ఫుడ్ ఏమి ఐడియా లేదు. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈళ్ళేమో తెగ డిస్కస్ చేస్తున్నారు ఏం ఆర్డర్ చెప్పాలని. అండ్ డ్రింక్స్ పేర్లయితే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇంకేం ఆర్డర్ చేయాలో తెలియక ఇంక లాస్ట్‌కి మేమొచ్చేసి గ్యామన్ స్టీక్ 8 ఔన్స్ బీఫ్ ఒకటి, అండ్ యూకే నేషనల్ ఫుడ్ అయిన ఫిష్ అండ్ చిప్స్ ఒకటి, అండ్ సీబాస్ ఒకటి, అండ్ కౌశిక్ వచ్చేసి అల్టిమేట్ వెజ్ ప్లాటర్ ఒకటి ఆర్డర్ చెప్పాము. అందరం షేర్ చేసుకొని తిందామని. ఇదే గ్యామన్ స్టీక్ బీఫ్. ప్లేట్ అయితే చాలా బాగుంది. విత్ వెజిటబుల్స్ అన్నీ వచ్చినాయి. హాఫ్ బాయిల్డ్ ఎగ్‌తో. ఇది వెజ్ ప్లాటర్. డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్, ఆలివ్స్ అన్నీ ఉన్నాయి. ఇదొచ్చేసి ఫిష్ అండ్ చిప్స్. అన్నిట్లో చిప్స్ అయితే కామన్‌గా వచ్చినియి. ఫుడ్ అయితే చాలా బావుంది. అండ్ ఇదొచ్చేసి సీబాస్ అనమాట. అండ్ ఫిష్‌తో వచ్చింది. ఇంకా జనాలందరూ ఇంకా పిచ్చ ఆకలితో ఉన్నామా, ఒక పట్టయితే పట్టేసాము ఫుడ్ అంతా. ఫుడ్ అయితే చాలా బావుంది. ఆబ్వియస్‌లీ ఇండియన్ టేస్ట్ అయితే ఉండదు గదా! వీళ్ళు పెద్ద స్పైసెస్ ఏమి యూజ్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ వచ్చేసి బాయిల్డ్ అండ్ లైట్ ఫ్రైడ్ అనమాట. స్టిర్ ఫ్రై కింద. యూజ్ చేసిన స్పైసెస్ కూడా మనకు తెలిసిపోతుంది టేస్ట్. మోస్ట్‌లీ సాల్ట్ అండ్ పెప్పరు అండ్ లైట్ సీజనింగ్ ఉంది. వీళ్ళు ఎక్కువ సీజనింగ్ అంటారు. చికెన్ సీజనింగ్, బీఫ్ సీజనింగ్ అట్లా ఉంటాయి ఇక్కడ. అవే యూజ్ చేశారు. టేస్ట్ అయితే బానే ఉంది. ఇట్స్ వర్త్ ట్రైయింగ్ అనమాట. అండ్ మాకొచ్చేసి బిల్ టోటల్ 80 పౌండ్స్ అయింది. ఇండియన్ కరెన్సీలో 8000 ఉంటుంది ఆల్మోస్ట్. ఇప్పుడే ఫుడ్ తినేసి ఇందాక బోట్ రైడ్ బుక్ చేసాం కదా! దానికి వెళ్తున్నాము. లెట్స్ సీ హౌ. కానీ చాలా చల్లగా ఉంది. మరి ఎట్లా ఉంటదన్నది చూడాలి. ఇందాక వరకు సన్ అన్నీ ఉన్నాయి గానీ వెళ్ళిపోయింది సన్. If you're ready, if you just head over to the end of the course, then she'll get you signed out with your birds. యాహ్! అందరం సేఫ్ జాకెట్స్ ఏసుకున్నాము. అదిగోయా! ఇదే మేము తీసుకున్న బోటు. వెళ్తున్నాం ఇప్పుడు. ఎవడో పట్టుకుంటా వెళ్దాం. సో
ఏముండదు నాకు ఒకటే రివర్స్ కొట్టుకుంటుంది రివర్స్ అంట. తిప్పు షేటింగ్ తిప్పుతా ఉన్నాను. నీ అమ్మ తీసుకోవాల్సింది పియోనీర్ ఏదో ఉన్నదా? ఇంట్లో చూడు మిర్రర్ లేదు. బాగుంది బాగుంది. రన్నింగ్ తిప్పు. అది చైన్కి వెళ్తావేందిరా? కౌశిక్ గారు డ్రైవ్ చేస్తున్నాడు. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? ఇట్స్ గుడ్. సెల్ఫీ కదా కొంచెం భయం వేసింది మధ్యలో. ఏదో వాళ్ళే ఏం బోట్ల మీద ట్రిప్లు కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇలా ఇలా ఎత్తి పెట్టుకొని పడేసింది. ఫోను నలుగురు బావునా డ్రైవర్? డ్రైవర్ స్టీరింగ్ వదిలేస్తుంది, అన్ని వదిలేస్తుంది, ఎడబడి తిప్పుతుంది. మొన్న కార్ ఇచ్చామనుకో డైరెక్ట్ ఎవరికి పడితే చేస్తాం తీసుకుని ఒకేసారి. బావునా సార్ ఫేస్ చూపి. నువ్వు కార్ నేర్చుకున్నాను నేర్చుకున్నా. ఇలాగే. ఏ కాదు నా బండి పోవట్లేదు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫన్ ఎక్స్పీరియన్స్. తర్వాత నువ్వు వచ్చినప్పుడు మనం కూడా ఇలాగే వెళ్దాం. ఫన్ ఎక్స్పీరియన్స్ బట్ హెవీ డ్రైవర్. మామూలు హెవీ డ్రైవర్ కాదు. షిప్ కొంటా. వైపర్లే వైపర్ లేవు. విండ్ వైపర్లు. మొన్న వాటర్లో దిగుతావా? ఇది కొద్దిగా నేను బోట్ నడపడం లైఫ్లో ఇదే ఫస్ట్ టైము. ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ ఆ చల్ల గాలికి నడుపుతూ వెళ్తుంటే ఫీల్ అయితే చాలా బాగుందన్నమాట. అండ్ మేము అప్ స్ట్రీమ్ వెళ్తుంటే చాలా ఈజీగానే వెళ్ళినాయి బోటు. డౌన్ స్ట్రీమ్ వస్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంది. అండ్ సైడ్ వేస్లో వెళ్తుంటే ఎత్తి పాడేస్తుంది ఆ వేవ్స్కి తగిలి. కాదు, ఇప్పుడు చెప్పండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వర్త నైస్. చాలా బాగుంది కదా? చాలా బాగుంది. నలుగురు నడిపాం కారు, నలుగురు నడిపాం బోటు. డాకింగ్ కూడా చేసాం లాస్ట్ లో. అండ్ కొంచెం స్పీడ్ గా లేదు, అప్ స్ట్రీమ్ స్పీడ్ గా వెళ్తుంది, డౌన్ స్ట్రీమ్ స్లో వెళ్తుంది, బట్ ఇట్స్ ఫైన్. టోటల్ ప్రైస్ వచ్చేసి 50 pounds తీసుకున్నారు, చార్జెస్ ఎక్స్ట్రా అన్ని కలిపి. ట్రై చేయండి పక్కా. అక్కడే ఒక చిన్న పార్క్లా ఉంది, చాలా బాగుంది. డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది వచ్చి అందరూ ఫీడింగ్ చేస్తూ ఉన్నారు. నేను ట్రై చేశాను. ఏంటి ఎక్కడికి మీద ఎక్కువ? Okay, done. Nothing in my hand. You guys all ate it. ఫుడ్ పట్టుకుంటే భలే వచ్చి నిలబడ్డాయి. ఆ పార్క్ పక్కన ఒక గేమింగ్ జోన్లా ఉంది. మేమందరం వెళ్ళాం ఫస్ట్ చూద్దామని. అక్కడికి వెళ్ళాక అందరూ చిన్నపిల్లల్లా అయిపోయి ఆడుకున్నాము. కొన్ని పెద్దోళ్ళు ఆడే ఉన్నాయి, కొన్ని చిన్నపిల్లలకి ఉన్నాయి. అన్నీ ట్రై చేసాము.